ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. అయితే ఏ బస్సుల్లో ప్రయాణం ఉచితం, ఏ ప్రాంతాల్లో ఉచితం, ప్రయాణించే సమయంలో ఏ పత్రాలు ఉండాలి వంటి మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ మొత్తం 5 కేటగిరీలకు చెందిన బస్సుల్లో గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, స్టార్ లైనర్, ఏసీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో ఈ సౌకర్యం ఉండదు. తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అలానే నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సులు, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ సర్వీసుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి వీలుండదు. ఉచిత ప్రయాణం కోసం మహిళలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి. అయితే సదరు మహిళలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసితులై ఉండాలి. ఈ పథకాన్ని స్త్రీ శక్తి పథకంగా పిలుస్తున్నారు. అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. ఖర్చును ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ స్కీమ్ అమల్లో బస్సుల్లో రద్దీ పెరగనుంది. దీంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బస్టాండ్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకంలో భాగంగా 6వ పథకమైనటువంటి స్త్రీశక్తి పథకాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించబడుతుంది. ఈ యొక్క స్త్రీశక్తి పథకంలో ముఖ్య అంశాలు ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే నగరాల్లో అంటే విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఉన్నటువంటి ఈ సిటీ ఆర్డినరీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు. దీనికి ఈ ప్రయాణంలో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎనీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఐడి కార్డు సరిపోతుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, లేదంటే రేషన్ కార్డు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా ఉన్న ఏ ఐడి కార్డు అయినా సరే దాని మీద వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం నాన్ స్టాప్ బస్సులు, అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్లో మాత్రం లేదు. అదేవిధంగా ఇంటర్ స్టేట్ బస్సులో కూడా లేదు. ఓన్లీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ యొక్క స్కీము ఇవ్వబడుతుంది. ఈ స్కీము రేపు ఈవినింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభించిన తర్వాత లోకల్లో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీల చేత ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభం అయిన తర్వాత ఉచితంగా ఈ బస్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో రేపు ఈవినింగ్ 5 గంటల తర్వాత ఈ ప్రోగ్రామ్ని మేము మా జిల్లాలో ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీల చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. దానికి అన్ని విధాల మా యొక్క ఈపాస్ మెషిన్లో అంటే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్లో దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ మార్పు చేయడం జరిగింది. దాంట్లో ఈ యొక్క ఫ్రీ పాస్ కోసం ఒక సెపరేట్ కీ పెట్టడం జరిగింది. ఆ కీ నొక్కితే ఆటోమేటిక్గా జీరో టికెట్ వస్తుంది. జీరో టికెట్లో పైన మనకి స్త్రీశక్తి పథకం అని ఉంటుంది. దాని కింద మీ ప్రయాణపు ఛార్జీ ఇంత అని వస్తుంది. అలాగే ప్రభుత్వం రాయితీ ఇంత అని వస్తుంది. దాని చివరిలో ప్రభుత్వం ఇచ్చే రాయితీ టికెట్ ధర 0 అని వస్తుంది. సో ఈ టికెట్లన్నీ కూడా మాకు జీరో పథకంగా ఇచ్చిన టికెట్లన్నీ కూడా మాకు చివరిలో గవర్నమెంట్ నుంచి తిరిగి చెల్లించడం జరుగుతుంది. నెలవారీ మేము సబ్మిట్ చేసిన డీటెయిల్స్ని బట్టి ప్రభుత్వం తిరిగి మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా కాకినాడ జిల్లాలో మొత్తం 157 బస్సులు ఉన్నాయండి. అవి అందులో 39 అల్ట్రా పల్లె వెలుగు బస్సులు, 136 పల్లె వెలుగు బస్సులు, 2 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులో ఈ యొక్క మహిళా పథకానికి అందరూ కూడా మేము సమాయత్తం చేశాము. ఈ బస్సులో 177 బస్సుల్లోని మహిళలు ప్రయాణం చేయవచ్చు. ఈ బస్సుల్లో మేము ఆ ప్రయాణికులకు ప్రయాణం కోసం అనుకూలంగా బస్సులు సీట్ల కండిషన్ మెరుగుపరిచాం. అలాగే మహిళలు పట్టుకోవడానికి ఆర్మ్ స్లింగ్స్ ఏర్పాటు చేసాం. పట్టుకుని నిలబడడానికి ఒకవేళ నిలబడి ప్రయాణికులు ఉంటే వాళ్ళు పట్టుకోవడానికి గ్రాబ్ రైల్స్ ఎక్కేటప్పుడు అనుకూలంగా ఉండేటట్టు కానీ అన్ని మార్పులు చేర్పులు చేసాం. స్ప్రింగ్ కండిషన్ మెరుగుపరిచాం, టైర్ల కండిషన్ మెరుగుపరిచాం. బస్సులో ఎటువంటి వాన నీరు లీక్ కాకుండా
అన్ని చర్యలు తీసుకున్నాం. షట్టర్ గ్లాసులు, విండోలు మూవ్ చేసుకోవడానికి ఫింగర్ పుల్స్ అన్నీ ఏర్పాటు చేసాం. మరింత రాబోయే రోజుల్లో ఈ బస్సుల్ని మరింత బాగా మెరుగుపరిచి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చూస్తాం. అదేవిధంగా బస్ స్టేషన్లో టాయిలెట్స్ కండిషన్ మెరుగుపరిచాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీరు సదుపాయం ఏర్పాటు చేసాం, ఆర్ఓ వాటరు. అలాగే బస్ స్టేషన్లో కొత్త ఫ్యాన్లు ఫిక్స్ చేసాం. అలాగే బస్ స్టేషన్లో కూర్చోవడానికి చైర్లు ఏర్పాటు చేసాం. అలాగే 24 అవర్స్ రాత్రి పగళ్ళు బస్ స్టేషన్లో సూపర్వైజర్లు ఏర్పాటు చేసాం. అరగంటకు ఒకసారి బస్ స్టేషన్ క్లీనింగ్, స్వీపింగ్ ఏర్పాటు చేసాం. ఇవన్నీ ఈ యొక్క పథకాన్ని పూర్తిగా విజయవంతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి.